సో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమలి. వాళ్ళ మన గెస్ట్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు. వారితో ఇవాళ చాలా ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయబోతున్నామండి. ఎందుకంటే మనం ఒకప్పుడు ఇంట్లో చేసుకుని ఫుడ్కే ప్రాముఖ్యతనిచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు బయట తినేవాళ్ళ సంఖ్య పెరిగింది, జంక్ ఫుడ్ తింటున్నాము, ఒక పక్క క్యాన్సర్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సో ఈ సిచ్యువేషన్లో బయట మనం తింటున్న ఏ ఫుడ్ ఎంతవరకు సేఫ్ అన్నది ఒకసారి డాక్టర్ గారి మాటల్లో విందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా మనం న్యూస్ చూసాము. కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ఫుడ్ శాంపుల్స్ తీసుకొని పానీపూరి కావచ్చు, పీచ్ మిఠాయి కావచ్చు, ఇంకా సమ్ షవర్మా లాంటి కైండ్ ఆఫ్ ఫుడ్స్, మంచూరియా ఇంక్లూడింగ్ ఏవైతే కలర్స్ వేసి అమ్ముతున్నారో అండ్ కెమికల్స్ వాడుతున్నారో సార్, అవన్నీ క్యాన్సర్ కారకాలు అని ఒక సర్వేలో చెప్పారు. 100% సార్, అందులో ఎటువంటి అనుమానం లేదండి. అసలు ఇప్పుడు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మీరు చెప్పిన ప్రతి ఐటమ్ కూడా క్యాన్సర్ కారకమేనండి. సార్, స్టార్టింగ్ విత్ కాటన్ క్యాండీ, పీచ్ మిఠాయి. చిన్నప్పుడు మన ఇద్దరం కూడా తిన్నాం. అవును, మీరు తిన్నారు లేదు తెలియదు, సిటీలో మేము విలేజెస్లో మేము తిన్నాం. ఆ పీచ్ మిఠాయి తిన్న ఆ కలరింగ్ ఏజెంట్లో రోడమిన్ బి అనే టాక్సిన్ ఉంటుందండి. ఓకే, 100% అది క్యాన్సర్ కలిగిస్తుంది. పాండిచేరి వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు బ్యాన్ ఇట్, ఫాలోడ్ బై కర్ణాటక, అండ్ ఇప్పుడు తెలంగాణలో కూడా బ్యాన్ చేసినట్టున్నారు. అన్ని రకాల కలరింగ్ ఏజెంట్స్ కూడా క్యాన్సర్ కారకాలండి. దేంట్లో అయినా వాడండి. అన్ని రకాల చైనీస్ డిషెస్లో వాడే ఈ మంచూరియా, ఆ చిల్లీ చికెన్, ఆ కలర్ఫుల్ చికెన్స్ ఉంటుంటాయి బయట రోడ్డు మీద పెట్టి చూపిస్తుంటారు, అన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. 100% వీటన్నిటిని కూడా మనం పూర్తిగా బ్యాన్ చేయాలండి. మీరు చూసారు ఈ మధ్య మన దేశంలో తయారయ్యే మసాలాలని సింగపూర్లో కూడా బ్యాన్ చేశారు. కారణం ఏంటంటే అందులో దాన్ని ప్రాసెస్ చేసేటప్పుడు అందులో వాడే కెమికల్స్ క్యాన్సర్ కారకాలు. అలాగే అదంతా ఎందుకండి, మనం రోజు తినే మైదా లేకుండా మీరు ఏమైనా తింటారా? మీ పిల్లలు మీరు ఏమైనా తింటారా? మీరు తినే ప్రతి స్వీట్, ప్రతి రుమాలి రోటీ, ప్రతి బిస్కెట్ లో కూడా ఖచ్చితంగా మైదానే ఉంటుంది. అన్నిట్లో మైదా ఉంటుంది. మీరు తినే మాల్పురి, గులాబ్ జామున్, ఎనీ స్వీట్ యు నేమ్ ఇట్, జిలేబీ, ఎనీథింగ్, ఎనీ ఇండియన్ స్వీట్ ఈజ్ మేడ్ విత్ దిస్ వైట్ పౌడర్, రిఫైన్డ్ పౌడర్, మైదా. ఆ మైదాని వైటనింగ్ చేసేటప్పుడు అనేక రకాలైన కెమికల్స్ వాడటం జరుగుతుంది. దానివల్ల అది ఖచ్చితంగా క్యాన్సర్ కారకం. మైదా ఇది క్యాన్సర్ కారకం. మైదా రోటీస్, మైదా స్వీట్స్, ఎవ్రీథింగ్. మీరు తినే కేక్స్, వాటిలో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ ఒబేసిటీ కలిగిస్తాయి, అన్ని రకాల క్యాన్సర్ని కలిగిస్తాయి. సో ప్రతి ఐటమ్ అండి, మనం తీసుకునే ప్రతి ఐటెంలో కూడా మన పిల్లలు తినే ప్రతి పొటాటో చిప్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఐటమ్స్లో కూడా ఈ రీయూజ్డ్ ఆయిల్స్ వాడటం, ఈ కెమికల్స్ వాడటం, ఈ మైదా వాడటం. మైదా లేని ఐటమ్ లేదండి. చీపెస్ట్ ఫుడ్ ఐటమ్ మైదా. సో మీరు ఏ హోటల్కి వెళ్ళినా మైదాతోనే రోటీ చేసి పెడతారు. వీట్ రోటీతోనో లేకపోతే బాజిరా పౌడర్తోనో రోటీ చేయరు, మైదాతోనే చేస్తారు. టేస్టీగా కూడా ఉంటాయి. మైదాతో చేస్తే చోలే భటూరా, చాలా మంది నాకు సుందర్ పిచాయ్ కూడా చెప్తున్నారు ఆయన ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ చోలే భటూరా. ఆ భటూరాలో ఉండేది ఏముందండి? మైదానే, అన్ని మైదానే. ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలండి. రోజు మీరు చూస్తుంటారు మిర్చి బజ్జీలు చాలా బాగుంటాయి, హ్యాపీగా తింటారు. పకోడీలు, పునుగులు తింటుంటారా పిల్లలు? మీరు ఏముందండి ఎలా చేస్తారు? పొద్దున్నే అక్కడ బాండీ పెడతాడు, ఆ బాండీలో ఆయిల్ పోస్తాడు. అది ఏ రకమైన ఆయిల్ కూడా మనకు తెలియదు. దాన్నే రోజంతా వాడుతూనే ఉంటారు. వాటిలో వచ్చే కెమికల్స్ రీయూజ్డ్ ఆయిల్స్, వీటిలో వచ్చే కెమికల్స్. ఆ జిలేబీ దాంట్లోనే వేస్తారు, గులాబ్ జామున్ కూడా దాంట్లోనే చేస్తారేమో. సో ఇవన్నీ కూడాను అత్యంత పాయిజనస్ సబ్స్టెన్సెస్. ఈ హై టెంపరేచర్ హీట్లో చేసే ఈ బిస్కెట్స్ అన్నీ కూడా మైదాతోనే తయారు చేస్తారు. అవన్నీ కూడా పాయిజనస్ సబ్స్టెన్సెస్. మైదాతో చేసే ప్రతి ఐటెంని కూడా మనం పూర్తిగా బ్యాన్ చేసేయగలగాలండి. ఇండియాలో అదే మోస్ట్ పాపులర్. అలాగే నెయ్యికి సబ్స్టిట్యూట్గా వాడే డాల్డా, వనస్పతి, అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే. అన్ని రకాల పదార్థాలు మనం బయట తీసుకునే ప్రతి ఫుడ్ ఐటమ్ చాలా విగరస్గా చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ రైట్స్. ప్రతి టౌన్లోను, ప్రతి తెలంగాణలో, ప్రతి విలేజ్లోను, ప్రతి మన హైదరాబాద్ సిటీలో అయితే ప్రతి ఏరియాలో కూడా రైట్ చేశారు. అన్ని చోట్ల కూడా ఇదే కనుక్కున్నారు. ఫేమస్ కఫేస్లో కూడా రీసెంట్ గా రైట్స్ అనే చేసి ఫేమస్ వెల్ నోన్ రెస్టారెంట్స్ అన్ని బ్యాన్ చేశారు. అన్నిట్లోనూ వాళ్ళు చూశారు ఏది ప్రాపర్ గా ప్రిజర్వ్ చేయబట్టలేదు. నిల్వ చేయబడిన నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ నెక్స్ట్ డే మైక్రోవేవ్ లో హీట్ చేసి మనకు పెడుతున్నారు. ఆ మైక్రోవేవ్ లో హీట్ చేసినవి అన్నీ కూడా క్యాన్సర్ కారకాలే.
ఓకే. మీరు వాడే టెఫ్లాన్ కోట్, మన చిన్నప్పుడు మేము కూడా నాన్ స్టిక్ బాగుండేది, ఆయిల్ లేకుండా వేస్తున్నారు, ఆయిల్ లేకుండా దోశ తింటున్నాము, మనకు ఆయిల్ తగ్గిపోతుంది, నాన్ స్టిక్. ఆ టెఫ్లాన్ కోటింగ్ నుంచే కెమికల్ సబ్స్టెన్సెస్ దోశలోకి వెళ్ళి మన పొట్టలోకి వెళ్ళి అనేక రకాలైన క్యాన్సర్కు దారితీస్తున్నాయి. ఆ టెఫ్లాన్ కోటింగ్లో వేసే దోశలో వేసేటప్పుడు వచ్చే ఫ్యూమ్స్ మన తల్లిగారికి కూడా హాని కలిగించాయి. సో ఇవన్నీ కూడా నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ కూడా మైక్రోవేవ్ను, ఆ ప్లాస్టిక్లో ఫుడ్ క్యారీ చేయటం, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉంటే నిన్ననే ఒక స్టడీ బయటకు వచ్చేసింది. ప్లాస్టిక్ వాడి ఆ ప్లాస్టిక్ దాంట్లో స్టోర్ చేసే వాటర్లో కానివ్వండి, మెడిసిన్స్లో కానివ్వండి, ఇతరత్ర ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, ఏం స్టోర్ చేసినా ఆ మైక్రో ప్లాస్టిక్స్ వాటిల్లో ఉంటేనే నిన్ననే ఒక స్టడీ చెప్పారు. సో ఈ రకరకాలుగా ప్లాస్టిక్ యూసేజు, రీయూజ్డ్ ఆయిల్స్, కలర్స్, మీరు ప్రతి బయట మీరు స్విగ్గీలోనో జొమాటోలో ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా అవన్నీ కూడా వాళ్ళు మైక్రోవేవ్లో వేడి చేస్తారు, ప్లాస్టిక్ కంటైనర్లోనే మనకు పంపించడం జరుగుతుంది. ఆ హీటెడ్ ఫుడ్ ప్లాస్టిక్ కంటైనర్లోకి వస్తాయి, ఆ మైక్రో ప్లాస్టిక్స్ ఫుడ్ ఐటెంలోకి వస్తాయి, వాటిని మన పిల్లలకి ఇంజెస్ట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి. క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరగడానికి ఇదే కారణం. ఓకే. 2002లో నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్ట్గా జాయిన్ అయినప్పుడు ఒక్క ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్, 45 మంది క్యాన్సర్ హాస్పిటల్స్ ఉండేవారు, క్యాన్సర్ పేషెంట్స్ ఉండేవారు. ఇవాళ 20 ఏళ్ల తర్వాత 45 క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి 2 తెలుగు రాష్ట్రాల్లో, ఒక్క చోట కూడా బెడ్ ఖాళీ లేదు. లక్షల్లో పెరిగిపోతున్నారు క్యాన్సర్ ఇన్సిడెంట్స్. దీనికి కారణం ఈ ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ ఐటమ్స్. ఇవే కాకుండా మనం వాడే ఫెర్టిలైజర్స్, ఈ ఫుడ్ తయారు చేయడానికి మనం వాడే పెస్టిసైడ్స్, ఆ ఫుడ్ని మ్యాంగోస్ని, ఫ్రూట్స్ని కలరింగ్ ఏజెంట్స్ చేసి వాటిని రైప్గా చూపించడం, ఈవెన్ సపోటాలు కూడా చేస్తున్నారంట. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు. సరే, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారము ఎప్పుడైతే మనం బయట తినడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచే క్యాన్సర్ కూడా పెరుగుతోందని అనిపిస్తోంది. ఉంది. స్విగ్గీ స్టార్ట్ అయిన రోజు నుంచి క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది. చాలా కరెక్ట్ గా గత 10 ఏళ్ళ ఇది స్టార్ట్ అయ్యి ఈ 10 ఏళ్లలోనే పెరిగిపోయింది. 2010లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ సంవత్సరానికి 80 న్యూ కేసెస్, ఇవాళ 2,24,000 న్యూ కేసెస్. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ క్యాన్సర్స్ 2,40,000 భారతదేశంలో. ఇది ICMR వారి అంచనా. మా డాక్టర్స్ అలాగే సైంటిస్టులు అంచనా ఏంటంటే దీనికి 3 రెట్లు ఎక్కువ ఉంటుంది భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెన్స్. మన పాపులేషనే ఉంది చైనాలో కూడా 145 మంది, 144 వాళ్ళది. అక్కడేమో 48 లక్షలు న్యూ క్యాన్సర్ పేషెంట్స్ పర్ యానం, ఇక్కడేమో 16 లక్షలు. ఎట్లా నమ్ముతాం? నమ్మలేం. మనలో కూడా అంతే ఉంటుంది, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంటుంది. చైనీస్ ఈట్ వెరీ హెల్దీ ఫుడ్, వాళ్ళు తినే ఫుడ్ వెరీ హెల్దీ ఫుడ్. వాళ్ళు గ్రీన్ టీ ఎక్కువ తాగుతారు, వాళ్ళు ఫ్రూట్స్ అవి ఎక్కువ తీసుకుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు నాన్ వెజ్ కూడా ఎక్కువ తింటారు, అది వేరే విషయం. అంటే వాళ్ళ ఫుడ్ లో అడల్టరేషన్ చాలా తక్కువ కదా సార్ బయట దేశాలతో పోలిస్తే? స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ రూల్స్, అడల్టరేషన్ తక్కువ ఉంటుంది వాళ్ళకు, చాలా తక్కువ. వాళ్ళకన్నా మన క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది, సేమ్ పాపులేషన్ మంది కూడా. అవును. సో డెఫినెట్లీ క్యాన్సర్ ర్యాపిడ్గా పెరగడానికి ముఖ్య కారణం మనం కన్జ్యూమ్ చేసే ఫుడ్, రకరకాల ఫుడ్ ఐటమ్స్, ముఖ్యంగా అవుట్ సైడ్ తినే ఫుడ్. సో అలాగే రకరకాల ఫుడ్ ఐటమ్స్. మన ఇండియన్ ఇది స్వీట్స్ అన్ని కూడా వైట్ మైదాతో తయారు చేస్తారు. తర్వాత వైట్ రైస్, ఈ వైట్ రైస్ వల్ల కూడా కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ అవుతుంటుంది. ఆ రైస్లో ఉండే మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్ని కూడా తీసివేయబడుతున్నాయి. సో అది తప్పనిసరిగా దంపుడు బియ్యము, హ్యాండ్ పౌండ్ రైస్ కానివ్వండి, బ్రౌన్ రైస్ కానివ్వండి, ఇవి పార్బాయిల్డ్ రైస్ కానివ్వండి తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ ఒబేసిటీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. సో వైట్ రైస్, వైట్ మైదా, వైట్ షుగర్, షుగర్ కన్సంప్షన్ కూడా తగ్గించాలి. భారతదేశంలో షుగర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ, నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో కూడా ఈ షుగర్ కన్సంప్షన్ తగ్గించాల్సి ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ కూడా మితంగా తీసుకోవాలి, సమపాలలో అన్ని తీసుకోవాలి. ప్రిఫరబుల్లీ ఈ షుగర్ ఐటమ్స్ మనం ఫ్రూట్స్ నుంచి ఎక్కువగా తీసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఫ్రమ్ వైట్ షుగర్. వైట్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ అంటాం, ఆ షుగర్ని వాడటం. ఈవెన్ డేట్స్ లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు. అన్ని రకాల ఫ్రూట్స్, డేట్స్, అన్ని ఫిగ్స్, కిస్మిస్, అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో కూడా వి గెట్ ప్లెంటీ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఇన్ డ్రై ఫ్రూట్స్ అలాంగ్ విత్ ఫైబర్ అండ్ ప్రోటీన్ అండ్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. సో వైట్ షుగరు, వైట్ రైస్, వైట్ మైదా, ఈ 3 కూడా మనం పూర్తిగా తగ్గించేయాల్సి ఉంటుందండి. తగ్గించినట్టయితే ముఖ్యంగా సౌత్ ఇండియాలో వైట్ రైస్ ఎక్కువ తింటున్నాం. అవును సార్. దాన్ని పూర్తిగా మనం దీంతో రిప్లేస్ చేయాల్సి ఉంటుంది. సార్ ఒకటి
ఇప్పుడు ఏవి తినకూడదో చెప్పారు కదా, ఏవి తింటే ఎలా తింటే బెస్ట్, కొంచెం అట్లీస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కదా. వెరీ కరెక్ట్ అండి. మనం తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ముఖ్యంగా ఈ ఫ్రూట్స్, ఫుడ్లో లాట్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, క్యారెట్స్, బీట్రూట్స్, వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ బాగా ఎక్కువ తీసుకోవాలి. ఓకే, ప్రిఫరబుల్లీ ఆర్గానిక్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి రెగ్యులర్గా. ఆ తర్వాత ఈ కార్బోహైడ్రేట్ కంటెంట్ని బాగా తగ్గించాలి. అంటే మిగతా సమంగా 50% ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్, 30% ఫ్రమ్ ప్రోటీన్ అండ్ 20% ఫ్యాట్ కంటెంట్ ఉండాలి మన ఫుడ్ ఐటమ్స్లో. ఫ్యాటీ కంటెంట్ ఎస్పెషలీ సాచురేటెడ్ ఫుడ్స్ ఎక్కువగా ఉండేవి, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా ఇప్పుడు రోజు మీకు దొరికేవన్నీ అవే కదా. అవును సార్, పిల్లలు మీరు తినేవన్నీ అవే ప్రాసెస్డ్ ఫుడ్స్, అన్ని ప్రిజర్వేటివ్స్ వేసి నిల్వ ఉంచిన ఫుడ్స్. ఆ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా పూర్తిగా తగ్గించేసి, రెడ్ మీట్ కన్సంప్షన్ కూడా బాగా తగ్గించి, మీట్ తినాలనుకునే వాళ్ళు ప్రిఫరబుల్లీ ఫిష్, సీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటూ, వీటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. సో వాటిలో ఉండే న్యూట్రియంట్స్ క్యాన్సర్ని రాకుండా చేస్తాయి. సీ ఫిష్ ఎక్కువగా తీసుకుంటూ, తర్వాత దూరాలు వాటికి దూరంగా ఉంటూ, ఆ ఫ్రూట్స్లో కూడా అన్ని ఫ్రూట్స్ కూడా మనకి సీజనల్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి వెరీ యూస్ఫుల్. బెర్రీసే కానక్కర్లేదు, అన్ని ఫ్రూట్స్. Berries are supposed to be the best. They contain lots of antioxidants, lots of nutrients. But అన్ని రకాల మన రోజు దొరికే సీజనల్ రేక్కాయలు, జాంకాయలు, అన్ని రకాలు మన ఇంట్లో కివీ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ తినక్కర్లేదు. మనకు దొరికే మన ఫ్రూట్స్ తీసుకుంటే, బత్తాకాయలు, ఆరెంజెస్ అన్నీ తీసుకున్న, ఆరెంజ్ కాయలు అవి తీసుకున్నట్టయితే యాంపుల్ డైట్ మనకి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ వస్తాయి. మన క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే గ్రీన్స్, ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ, ఈ రెడ్ మీట్ అయి పూర్తిగా తగ్గించేసి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ, లీన్ బాడీ మాస్ మెయింటైన్ చేసినట్టయితే క్యాన్సర్ రాకుండా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్ టు iDream మీడియా. సో ఎగ్స్ ఆరోగ్యానికి మంచివని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రకరకాల ఎగ్స్ అనేవి చూస్తూ ఉన్నాము. వైట్ ఎగ్ అని, బ్రౌన్ ఎగ్ అని, దాంట్లో omega-3 ఉందని, ఇట్లా రకరకాల ఎగ్స్ అనేవి చెప్తూ ఉన్నారు. అసలు ఏది మంచిది, రోజుకి ఎన్ని గుడ్లు తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే, ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోకూడదు, వివరాలు తెలుసుకుందాం. మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు. సార్ నమస్తే. జనరల్గా అంటే ఎగ్స్ మంచివే ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు రకరకాల ఎగ్స్ వచ్చాయి. వైట్ ఎగ్ అని, లేదా ఫామ్లో కానీ ఎగ్ అని, నాటు కోడి గుడ్లని, లేదా బ్రౌన్ ఎగ్స్ అని, ఇట్లా వచ్చాయి. దాంట్లో కూడా ఇలా చెప్తూ ఉన్నారు, విటమిన్ డి కూడా ఉంటుంది, omega-3 ఉంటుంది, ఇట్లా చెప్తూ ఉన్నారు. ఏది మంచిది అసలు? నాటు మన ఒరిజినల్గా మన పల్లెటూళ్ళలో గాలికి తిరిగి పెరుగుతాయి కదా, అక్కడ పురుగులు తింటాయి, అవి చెదల పురుగులు తింటాయి, చాలా పురుగులు తింటాయి, గింజలు తింటాయి, ప్రకృతిలో ఏది దొరికితే ఎరుకుని తింటాయి. ఇది గుడ్డు అన్నిటికంటే మంచిది. ఈ గుడ్డు అన్నిటికంటే మంచిది. లోపల చిన్నగా ఉంటుంది, కొంచెం అది పెద్దదిగా ఉండదు. లోపల ఎల్లో కలర్ కూడా ఒక భిన్నంగా ఉంటుంది, మంచి డార్క్గా ఉంటుంది. దాని టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అలా ఎలా ఉండదు. ఆ గుడ్లు పొదిగితే పిల్లలు కూడా వస్తాయి, అందులో జీవం ఉంటుంది చక్కగా. ఇప్పుడు కానీ అది ఎంతమంది దొరుకుతుంది, ఆ ఛాన్స్ లేదు. కాబట్టి మన ఆహారపు అవసరాల కోసం మనం పౌల్ట్రీ ఎగ్స్ని తయారు చేసుకున్నాం. అంటే మామూలుగా పెట్టా పుంజు కలిస్తే ప్రకృతి పరంగా వచ్చేది నాటుగుడ్లు, ఇది జీవం ఉండే గుడ్లు, అటు పొదిగితే పిల్లలు అవుతాయి. ఈ పౌల్ట్రీలో వచ్చేటప్పటికి ఏంటంటే మన ఆహారపు అవసరాలు తీరటం కోసం, పెరిగిన జనాభాకు అనుగుణంగా తిరగాలంటే విపరీతంగా సప్లై కావాలి కదా. దానికోసం పుంజు, ఆ కోడి పెట్ట దేంతో కలిసే అవసరం లేకుండానే గుడ్డు ప్రకృతి పరంగా వచ్చే విధంగా మనం డిజైన్ చేసుకున్నాం. కాబట్టి ఆ గుడ్డు ప్యూర్ వెజిటేరియన్ కూడా చెప్పచ్చు. మనం నాన్ వెజిటేరియన్ కాదు. ఆ గుడ్లు పొదిగితే పిల్లలు రావు, దాంట్లో ఎలాంటి జీవం ఉండదు, కానీ పోషక విలువలు ఉంటాయి. కంపేర్ చేస్తే మాత్రం నాటు ఎగ్గుతో ఏది కంపేర్ చేయలేం. సో మనకు దొరకనప్పుడు దొరికిందని సంతృప్తి పడాలి కదా. ఇప్పుడు నేను ఆదర్శం చెప్పాలంటే, హైదరాబాద్లో రోజుకు మన అందరం కూర్చుంటే 18 సిగరెట్లు తాగినట్టు లెక్క. హైదరాబాద్లో అందరికి, ఢిల్లీలో అయితే 30 సిగరెట్లు తాగినట్టు లెక్క. అందుకని ఇక్కడ 18 సిగరెట్లు ఉంది కాబట్టి మన ఊళ్ళో ప్రశాంతంగా కొందరు వెళ్ళి ఊళ్ళో కూర్చొని ఏం చేస్తాం, గేదెలు మళ్ళేసుకోలేం కదా, గేదెలు మళ్ళలేం కదా, మనం వెళ్ళి మన పరిమాణం చేయాలి కదా. సో తప్పదు. నువ్వు వాటర్ నాకు కావాలి అనుకుంటావు, మొత్తం పురుగు మందులు కలిపిన వాటరే ఉంది, ఏం చేస్తావు? ఆగాలే పేల్చాలి, ఆ నీళ్ళే తాగాలి, ఆ దిగిరాలేదు కదా మనమే. టాటా బిర్లాగానే ఈ పొల్యూషన్ పేల్చా తప్పదు కదా. సో ఇది ఈ పరిస్థితుల్లో మార్గం ఏంటి? ఆ గుడ్లో వంకలు ఎత్తకద్దు. కొంతమంది పిచ్చిగా కూడా వాగుతూ ఉంటారు, కొడుకుడు సంబంధించి హార్మోన్లు కానీ అట్లాంటిదే ఉండదు. మనం వెళ్ళి యాక్సిన్లో ఎగబడి చేయించుకోవట్లే. ఇప్పుడు మన పిల్లలకి కసితీర పొడిపించట్లే వ్యాక్సిన్లన్నీ. ఈ వ్యాక్సిన్ల వల్ల ఆటిజం వస్తాయింది, ఈ వ్యాక్సిన్ వల్ల సమస్త జబ్బులు వస్తున్నాయి అని ఎన్ని స్టడీస్ మొత్తుకుని ఎన్ని చెప్పినా సరే కసిగా చేస్తున్నాం కదా. అమెరికాలో ఇంత విపరీతంగా బుద్ధిమాంద్యం, ఆటిజం కానీ, ADHD కానీ పెరగటానికి కారణం ఏంటి? వ్యాక్సిన్స్. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టే, ఏమి హైపోథెటికల్ సిద్ధాంతాలు కాదు.
ఇన్ని అనర్థాలను ఎందుకు ఇస్తున్నారు? ఇవాళ చూడు వ్యాక్సిన్ వల్ల ఎన్ని గుండెపోట్లు వచ్చినాయో. అవును. మరి ఇస్తున్నారు కదా. అలా పొడిచినప్పుడు కోళ్ళకు కూడా ఏమైంది? కోళ్ళకు కూడా లిమిటెడ్గానే ఇస్తారు. అదే కోడిగుడ్డు అనేది అత్యంత బలమైన ఆహారం, దాంట్లో పోషక విలువలు చాలా బాగుంటాయి. అసలు ఒక అద్భుతం ఏంటంటే కోడిగుడ్లో అన్నీ వేసుకుంటే పోషక విలువలని ట్రేస్ మినరల్స్ కానీ ట్రేస్ అని లేదా డైరెక్ట్ అంటాం. కోడిగుడ్లో ఉన్న పోషక విలువలు అన్ని రకాలు ప్రపంచంలో ఏ ఫుడ్లో ఉండవు. ఈ ప్రపంచంలో అత్యంత చవకైన బలమైన ఆహారం ఏంటంటే అది ప్రకృతి మనకి ఇచ్చిన ఆహారం నేరుగా ఇచ్చింది కోడిగుడ్డు. ఇది చవకగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. కోడిగుడ్డు వెజిటేరియన్ కూడా, నాన్ వెజ్ అనుకోవాల్సిన పని లేదు. నాటుగుడ్లు అయితే నాన్ వెజ్ అనుకోవచ్చు మీరు ఏమైనా అపోహత అనుకుంటే. ఈ కోడిగుడ్లు ఎన్ని తినాలి? నేను డైట్లో 25 పెట్టిన వాళ్ళు ఉన్నారు, 30 పెట్టిన వాళ్ళు ఉన్నారు. మనకి ఇంగ్లాండ్లో 1991లో మనకి అక్కడ ఇంగ్లాండ్లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఫేమస్ జర్నల్లో, మెడికల్ జర్నల్లో. ఒక అతను 30 సంవత్సరాల పాటు ప్రతిరోజు 25 గుడ్లు తీసుకున్నాడు. అతని జీవితంలో హాస్పిటల్కి వెళ్ళలేదు, అద్భుతంగా ఉన్నాడు. ఆ స్టడీ ఆర్టికల్ కూడా ఉంది, 1991లో అది పబ్లిష్ చేశారు. ఉండొచ్చు కానీ మరి అన్ని గుడ్లు ఇప్పుడు నువ్వు అన్నం తింటావు, ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తింటా ఉంటాం, పిల్లలు లేకపోతే హస్బెండ్ కూర్చొని తింటాడు. పిల్లలకు ముఖ్యంగా తల్లులు చేసే పని, అరే పప్పులకు కొంచెం పెట్టుకున్నానా తెల్లండి, ఆ చెత్త తెల్లండి. సాంబార్లో కొంచెం పెట్టుకోరా, అరే మధ్యలో పెట్టుకో చాలు, ఎంత కొంచెం ఉంది అన్నం పెట్టుకో చూస్తే ఇంకో ముద్ద వద్దు నిండిపోయిందన్న చూడండి. మనం అతిథి మర్యాదలు చేస్తారు కదా, ఇంకొంచెం అన్నం ఏంటి అన్నం పెట్టే తొక్కండి, ఇంకా నాశనం చేసి సంక్రాంతి ఇస్తారు తప్పండి. అన్నాలు పెట్టి బస్తా చేస్తారు. చేయించిన దగ్గర నుంచి నా కొడుకు బత్తా 7 రోజులు దగ్గర ఇదే కదా. అంటే పనికిమాలింది నువ్వు అంత కోరుతున్నావు కదా. ఈ ఎగ్గులో అంత బలం ఉంది కదా, ప్రతి అణువులోనూ బలం ఉంది కదా ఎగ్గులో. మరి ఎగ్గు తింటే ఏం మరి అంత బలం ఉంది, ఎక్కువ తింటే ఏమవుతుంది, 25 తింటే ఏమవుతుంది? నా వరకు నేను ఎక్స్పెరిమెంట్గా ఒక చిన్న పాప 4 సంవత్సరాల పాప వస్తే ఆ పాపకి నేను క్యాన్సర్, ఏఎంఎల్ క్యాన్సర్ మొత్తం అసలు డేట్ చెప్పేసినారు. ఎవరో ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి. ఆ అమ్మాయి WBC 200 పడిపోయింది. అట్లానే హిమోగ్లోబిన్ కూడా 5 అరౌండ్ ఉంది, 5 అరౌండ్ హిమోగ్లోబిన్, ప్లేట్లెట్లు 45,000, RBC కూడా 2 ఉండేది. డైట్ వచ్చి 3 ఏళ్ల పిల్లలకి ఏం పెడతాం? నేను సరదాగా అడిగాను, అమ్మ కోడిగుడ్లోనే తింటావా గట్టిగా, నువ్వు కోడి ఇంజక్షన్లో చేయాల్సిన ఎగ్స్ తింటామా ప్రాబ్లం తగ్గిపోతుందని చెప్పి. అంటే అది కొంచెం పూర్ కూడా, అందుకని నేను కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేయాలి. ఎగ్స్ కొంచెం వాళ్ళు అఫోర్డబుల్ కాబట్టి అది చెప్పాను. అంటే ఎన్ని పెట్టమంటారు సార్ అన్నారు. అప్పుడు మేము గుడ్లన్నీ అందరికి ఫ్రీగా పెట్టేవాళ్ళు రామకృష్ణ ట్రైన్లో. ఆ గుడ్లు ఎదురుకుండా ఒక గిన్నె ఉంటే గిన్నె పెట్టి ఇవన్నీ తినాలి అన్న ఊరినే జస్ట్ కోడంగా తరంగా అన్న అంటే పిల్ల కనీసం 1-2 తింటుందని నా ఉద్దేశం. ఆ పిల్ల 15 తినేసింది 3 ఏళ్ల పిల్ల. కానీ డైజెస్ట్ అవుతాయి అక్కడ అవసరం డైజెస్ట్ ఏంటి, అది నీకు నాకు ఆలోచించాలి అదంతా. ఆ పిల్ల కొంచెం దిట్టంగానే ఉంది, పెట్టయింది. ఆ తర్వాత రోజుకి 15 తినేసింది ఆ పిల్ల. అట్లా కరెక్ట్గా 14 రోజులు అమ్మ డైట్. రోజు 15 గుడ్లు. అంటే ఫస్ట్ రోజు అంటే మా దగ్గర తినేసింది, ఆ రోజు ఆకలి మీద కూడా తినేసింది. తర్వాత రోజంతా డిస్ట్రిబ్యూట్ చేసుకుని అంటే 5 ఎగ్గులు చొప్పున అట్ట చొప్పున ఎట్ టైం తినేసింది ఆ పిల్ల. బరువు పెరిగింది. 14 రోజుల్లో 200 నుండి WBC 18,840 వెళ్ళింది. సమ్ 5+ ఉండే హిమోగ్లోబిన్ 13.8కు వెళ్ళింది. అట్లనే ప్లేట్లెట్ కూడా 48,000 నుంచి 174,000 పెరిగింది. RBC కూడా 2 నుంచి 46కి, అంటే 24 రెట్లు పెరిగింది RBC కూడా. అంటే ఏం జరిగింది? ఒక రెవల్యూషన్ దేంతో జరిగింది అంటే కోకోనట్ ఆయిల్ ఉంది. కోకోనట్ ఆయిల్ ఉన్న ఆ పిల్లకి ఎక్కువ కోకోనట్ ఆయిల్ ఇవ్వలేదు. కోకోనట్ ఆయిల్ అంటే ఎక్కువ తాగలేదు, చిన్నపిల్ల కదా 3 ఏళ్ళ పిల్ల. అసలు గుడ్లే పెట్టాం అచ్చంగా. గుడ్లతో పాటు ఉన్నాయనుకో మనకి కొంచెం సప్లిమెంటేషన్ ఉన్నా. అంటే ఎంత ప్రభావం చూపించినాయి, హిమోగ్లోబిన్ ఎంత పెంచింది 14 రోజుల్లో, మెడికల్ రిజల్ట్స్ ఇవ్వలే. అట్లా నేను ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా బాగా క్యాన్సర్ వాళ్ళకి, అలానే క్రానిక్ ఆటోమిన్ డిసీజులు అందరూ విపరీతంగా పెడతాను. లైఫ్ స్టైల్కి వెళ్ళాము, తిండి తగ్గించి 1 మీల్ ఇస్తాను. ఈ ఆటోమిన్ క్రానిక్ డిసీజ్ వాళ్ళకి విపరీతంగా పెడతాను. అందులో భాగంగా నేను డజన్ గుడ్లు కూడా సజెస్ట్ చేస్తాను చాలామంది. ఈవెన్ కిడ్నీ పోయిన వాళ్ళు కూడా 12 ఎగ్గెల్లోలు పెడతాను. అట్లనే మామూలు వాళ్ళకి కూడా డైట్ ఇస్తారా మీరు జనరల్ గా? డైట్ ఇవ్వటం కాదు, ప్రిస్క్రైబ్ చేస్తాను, వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటాను. నేను డైట్ నేర్పడానికి అమ్మ ఇక్కడ ఉంది. నేను డైట్ ఇచ్చే సెంటర్ కనుక పెట్టుంటే నా దగ్గరికి వస్తే నువ్వు ఎక్కడ నేర్చుకుంటావు, ఇంటి దగ్గర చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఒబిసిటీ ఉంది, డయాబెటీస్ ఉంది, దీనికోసం డైట్ కావాలంటే డైట్ ఇవ్వడమేనా లేదంటే? అదేం కాదు, డైట్ మనం ఇవ్వట్లేదు. కానీ త్వరలో చాలా పెద్ద వ్యవస్థ వస్తుంది. కిచెన్ కూడా విఆర్కే డైట్ కిచెన్ లాగా చాలా పెద్ద సంస్థ ఇది వస్తుంది. చాలా ఇంటర్నేషనల్ గానే ఫేమస్ ఉన్న ఒక పెద్ద సంస్థ వాళ్ళతో చాలా రెసిపీస్ అనేవి జరుగుతున్నాయి. అంటే నా డైట్ నువ్వు అన్ని రెసిపీగా అందిస్తే కూడా అందరూ రీసెర్చ్ బేస్డ్ రీసెర్చ్ చేయం కాదు. మన డైట్లో ఆల్రెడీ 100 వంటలు బోల్డ్ మంది చేస్తారు ఉంటారు. అంతా ఫస్ట్ నుంచి అందరూ ప్రయోగాలు చేస్తారు కదా వీళ్ళ దగ్గర మొత్తం.
స్పెషలైజ్డ్ చెఫ్స్ వాళ్ళ ఇంటర్నేషనల్ కుకింగ్ ఏజెన్సీ దాంతో జరుగుతుంది. చాలా పెద్ద స్థాయిలో హైదరాబాద్లో అందరికి కూడా కిచెన్ సూపర్ అవుతాయి. అండ్ మన డైట్కి అనుగుణంగా పోస్ట్ డైట్ కూడా పైగా అది కూడా ఆర్గానిక్ టోటల్ లేదా ఫారెస్ట్ దీంతో అవుతున్నారు పూర్తి హెల్తీగా ఉండేది. ఇప్పుడు డైట్ మన డైట్ మనమే కాపాడుకోవాలి. అవును, నా డైట్ రోడ్డు మీద దొరికే రైతు బజార్ కూరగాయలతో చేయడానికి ఒక క్యాన్సర్ వచ్చినాడు అంటే మిగిలిన అవసరం లేదు, మిగిలిన మీ ఇష్టం. కరెక్ట్. మీరు ఇందాక ఒకటి చెప్పారు. సో ఎందుకు జుట్టు ఊడిపోతుందంటే ఒకప్పుడు బెండకాయలు తిన్నాము, ఇప్పుడు కూడా బెండకాయలు తింటున్నారు. సో దానికి చాలా తేడా ఉందని. ఇప్పుడు విఆర్కే డైట్ కన్నా మిగతా డైట్స్ కూడా అదే తేడా ఉంటది. ఇప్పుడు వచ్చేది కూడా అట్లాగే ఉంటుంది. అంటే విఆర్కే డైట్ ఒకటే మెటబాలజీ మారుస్తుంది. ప్రపంచంలో మిగిలిన దీన్ని డైట్ అనదు దయచేసి. అట్లాంటి డైట్లే లేవు. మిగిలిన జిమ్మిక్స్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ పడేసి నెలకు 5 కిలోలు 10 కిలోలు తగ్గించి జిమ్మిక్స్ వాటి వల్ల బిఎంఆర్ పడిపోయి లాంగ్ టర్మ్ లో రోగాలు పాలవుతారు. అదే ప్రపంచం కాంప్లికేషన్స్ వస్తాయని కూడా చెప్తూ ఉన్నారు. కాంప్లికేషన్ ప్రయత్నం వస్తాయి, అందరికి వస్తాయి. ఎందుకంటే బిఎంఆర్ పడిపోతుంది, కెపాసిటీ తగ్గిపోతుంది. మన డైట్ ఇప్పుడు నువ్వు గమనించావా, ఇంతమంది డైట్లు చెప్పేవాళ్ళు ఉంటారు, ఒక్క జబ్బు తగ్గించగలరు. నా డైట్లో ఇన్ని చూస్తున్నాను మెరకల్స్. గుండె జబ్బుల దగ్గర ప్రతిదీ, క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతిదీ, డయాబెటీస్ దగ్గర, బీపీలు, థైరాయిడ్లు, ఆటోమిన్లు. ఎవరన్నా ఒక్క పేరు చెప్పగలరా మా అమ్మ తగ్గిందని? గ్యారంటీ చెప్పగలరా ఎవరన్నా? ఎందుకని మహా అయితే ఒళ్ళు దగ్గర గురించి మాట్లాడతారు. ఒళ్ళు తగ్గించడం ఏముంది, బిఎంఆర్ కట్ చేసి అట్లా తగ్గించచ్చు. హెర్బాలైఫ్ లాంటి అట్లాంటి ప్రొడక్ట్లు తగ్గినట్లు ఉంటున్నాయి అంటే మళ్ళీ వస్తుంది. హెల్త్ పర్మనెంట్ పాడైపోతుంది అసలు. ఆ విధానం టోటల్ అన్సైంటిఫిక్, టోటల్ అన్సైంటిఫిక్. అది అలా తగ్గకూడదు. మన అబ్బాయి పాస్ అవ్వాలని కోరుకోవాలి, కానీ కాపీలు కొట్టి పాస్ అవుతాడు. రేపు పొద్దున పై చదువులకి వెళ్ళి ఏం చేస్తాడు, స్టాండర్డ్ లేకపోతే. అలా నన్ను కోరుకునేది. రోజుకి ఎన్ని ఎగ్స్, ప్రతి మనిషి ఎన్ని ఎగ్స్ తింటే మంచిది అంటే డిపెండ్స్ అని ఉంటుందా జబ్బు? 6. నేనైతే 6 చెప్తానమ్మా. 6 తినండి ఖచ్చితంగా. కానీ పిల్లలకైతే ఎన్ని ఎగ్స్ పెడితే అన్ని మంచిది. ఎగ్గులో కూడా చాలా ప్రయోగాలు చేసుకోండి. ఒకే రకంగా 100 రకాలు చేసుకోవచ్చు ఎగ్స్తో. ఎగ్ అన్నింటిలో కాంబినేషన్ చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి, రెసిపీస్ కొట్టి చూడండి. ఎప్పుడు ఒకటే ఉడకబెట్టడం, ఆమ్లెట్ వేయటం. మన వాళ్ళ చేసిన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి వచ్చేది ఒకటి, అందులో వేయటం, గెలకొట్టడం, ఒక ఆమ్లెట్ కూడా మొహాన్ కొడతారు, లేకపోతే ఉడకేసి మొహాన్ కొడతారు. ఇది తప్ప దాని ప్రయోగం చేయాలి. ఎన్ని వేల ప్రయోగాలు చేయాలని చేయొచ్చు. ఎగ్గుతో రెసిపీలు కొన్ని వేలు ఉన్నాయి. డిఫరెంట్ కాంబినేషన్లో చేసుకోవచ్చు. డిఫరెంట్ కూరగాయలు కలిపి, నాన్ వెజిటేరియన్ కలిపి అలా చేసినప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఎగ్గుతో చేయండి, ఎగ్ ఎంజాయ్ చేయండి. ఎగ్ మన సర్వైవల్ ఎగ్గులో ఎల్లో అద్భుతమైంది. 80% బలం ఎగ్గెల్లోనే ఉంటుంది. ఎగ్గెల్లో ఎవరూ పారేయద్దు. ఒక క్రానిక్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎగ్గెల్లో సైజ్ చేయం తాత్కాలికంగా. అప్పుడు వాళ్ళకి ప్రోటీన్ కోసం ఎగ్ వైట్ చేస్తాం. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎగ్గెల్లో నిర్బంధం తినచ్చు, వైట్ సైజ్ చేయం వాళ్ళిద్దరికి, క్రానిక్ ఉన్న వాళ్ళకి. అంతేకాని మిగిలిన వాళ్ళు ఎవరికి అంత మంచిదమ్మా. అసలు మీరు డజన్ తినండి, ఎల్లో కూడా మంచిది. అయితే అద్భుతం అమ్మా. ఎల్లో కూడా ఏంటమ్మా, ఎన్టీ రామారావు కూడా యాక్టర్ అన్నట్టు ఉంది. ఎన్టీ రామారావు కూడా యాక్టర్ ఉంటాడు పెద్దగా. జనరల్ గా మా అందరికి ఎల్లో తినకూడదని ఒకటి తెలుసు. ఎక్కిచ్చారు, అదంతా అదొక కుంభకోణంలో భాగంగా ఎక్కిచ్చారు అంతే. సార్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము, విఆర్కేతో స్పెషల్ చిట్ చాట్స్ ఇలాంటివి. ఒకటైతే చాలా మంచి పాడ్కాస్ట్ కూడా చేయాలి సార్. అసలు డైట్ అంటే ఏంటి, ఏ డైట్ మంచిది, ఇన్ని డైట్స్ ఉన్నాయి, మీ డైట్ కి తేడా ఏంటి? నేను సైన్స్ చెప్తానమ్మా. డైట్ లో నేను చిట్కాలు చెప్పను, నా సంగతి తెలుసు కదా. ఇప్పుడు జీవనశైలి వ్యాధులు సంపూర్ణ మిమ్మల్ని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా తీసుకొని మిమ్మల్ని అడుగుతాను ఖచ్చితంగా. ఇప్పుడు మిగిలిన క్వశ్చన్ చేసి నన్ను చేయలేరమ్మా. ఎందుకు చేయలేరు నేను చెప్పనా? నేను 8 గంటలు మాట్లాడితే మీటింగ్లు, పబ్లిక్ మీటింగ్లు 1,00,000 మంది అడ్రస్ చేసి ఏం చెప్పాను? సైన్స్ మొత్తం విడమని చెప్పారా? విఆర్కి ఎలా తగ్గుతుందో మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేసే. విఆర్కే డైట్లోనే ఎందుకు తగ్గుతుంది, ప్రపంచంలో ఇట్లా 6 మీల్ 7 మీల్ ఇచ్చి మోసం చేస్తున్న ఈ ఫ్రాడ్ న్యూట్రిషనిస్టులు, అలానే గ్లూకోజ్ డైట్లోనే ఉంచి నీ కమ్మగా తినచ్చు, పలానా పాలు పౌడర్లు తాగితే అవుతుంది వీళ్ళంతా, లేదా తేనెలు ఇచ్చేసి నిమ్మకాయ తాగేసి మార్చేవాళ్ళు, మిషన్లు పెట్టి ఇది మొత్తం మోసం చేస్తున్నారు ప్రజల్ని. వీళ్ళ వల్ల ఆరోగ్యాలు మొత్తం పాడవుతాయి. ఆ సైన్స్ ఏంటి? నేను అట్లా మోసం చేస్తున్న ఒక్క ముక్క చెప్పను. సైన్స్ ఏంటి? 3 గంటల పాటు విఆర్కే ఎక్స్క్లూజివ్ జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన ఉంది. అరటిపండు వచ్చినట్టు అర్థమవుతుంది. ఈ ప్రపంచంలో ఇది ఒక్కటే ఎందుకు బిఎంఆర్ కట్ అవ్వకుండా తగ్గిస్తుందో, ఈ ప్రపంచంలో ఈ ఒక్క డైట్తో క్యాన్సర్ దగ్గర నుంచి ప్రతి జబ్బు ఎందుకు తగ్గుతుందో క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా సార్ సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు సార్.